ఇరాన్ ఇప్పటి వరకు అమెరికాకి చెందినటువంటి స్థావరాలు గల్ఫ్లో ఉంటే గల్ఫ్ మీదే దాడి చేసింది. ఇప్పుడు ఒక అడుగు ముందుకేసి ఈజిప్ట్లో కూడా దాడి చేసింది. డమియట్టా అనే ఒక పోర్ట్లో ఉన్నటువంటి అమెరికా ట్యాంకర్ మీద డ్రోన్ దాడి చేయడంతో ఆ ట్యాంకర్ మొత్తం భస్మం అయిపోయింది. ఆ సమయంలో ఎల్ఎన్జి మిగతా ఏవో లోడ్ చేస్తున్నారు. దాంతో ఆ సమయంలో దాడి చేయడం వల్ల ఈ మంటలు పూర్తిగా పోర్ట్ అంతా కూడా వ్యాపించేసాయి. 60% పోర్ట్ బూడిదైపోయింది. అంటే అంత నల్లగా మారిపోయింది. ఇటువైపు ఏమొచ్చేసి ఈ చమురు ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. మరొక వైపు ఏమొచ్చేసి ఇరాన్ మీద అమెరికా ధ్వంసం చేసేస్తుంది. అసలు అక్కడ ముఖ్యంగా ఉన్నటువంటి బుషెహరా విద్యుత్ కేంద్రం ఏదైతే ఉందో అది పూర్తిగా నాశనం అయ్యేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అలాగే కేష్మ్ ద్వీపం మీద కూడా అటువైపు దాడులు చేస్తుంది. దీనివల్ల ప్రపంచ దేశాలు ఏదైతే ఆశపడ్డాయో మళ్ళీ క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గాయి, $88, $86 వచ్చాయి అనుకున్నారు. కేవలం 2 రోజులే, 2 రోజులు 3 రోజులు ఉంది, మళ్ళీ పెరిగిపోతున్నాయి. ఇప్పుడు మళ్ళీ $100 దాటిపోయినటువంటి పరిస్థితి ఉంది. అంటే మొత్తం ఈ యొక్క సంక్షోభం నుంచి ప్రపంచ దేశాలు తీవ్రంగా ఇబ్బంది పడినా ఇంకా భవిష్యత్తులో అసలు ఈ యొక్క చమురే ఉద్రాణ అయినా మనకి అన్న విధంగా కొత్తగా అందరూ కూడా గ్రీన్ ఎనర్జీ వైపు అయితే దృష్టి పెడితే మంచిది ప్రపంచ దేశాలు. అది ఇప్పటికిప్పుడు కాకపోయినా ఇంకా భవిష్యత్తులో ఒక 10 సంవత్సరాల తర్వాత అయినా సరే పెద్దగా ఈ గ్యాస్తో ఈ చమురుతో సంబంధం లేకుండా పూర్తిగా కాకపోయినా 60% మనం గ్రీన్ ఎనర్జీ మీద ఈ బ్యాటరీస్, ఎలక్ట్రికల్ వెహికల్స్ ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించినటువంటి దీని మీద దృష్టి పెడితే అన్ని దేశాలు బాగుపడతాయి. లేదంటే ఒక దేశం మీద విపరీతంగా ఆధారపడితే, లేదా ఒక ప్రాంతం మీద విపరీతంగా ఆధారపడితే ఇలాంటి పరిస్థితులే వస్తాయి. ఇంతగా ఆధారపడుతున్నామని చెప్పి అమెరికా కావాలని యుద్ధం చేస్తూ ఉంటుంది. ఇరాన్ ఏమొచ్చేసి తన ఈగో కోసం యుద్ధం చేస్తూ ఉంటుంది. అదేమొచ్చేసి తన స్వార్థం కోసం యుద్ధం చేస్తూ ఉంటుంది. మిగతా దేశాలు ఏమొచ్చేసి ఎవరెవరికి లాభం ఉన్నాయో చూసుకొని యుద్ధాలని సపోర్ట్ చేస్తూ ఉంటారు. ఏమీ లేనటువంటి, ఎటువంటి స్వార్థం లేనటువంటి మన దేశాలు ఏమొచ్చేసి నాశనం అయిపోతున్నాయి.